మేఘాలయలో హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్య భర్తను చంపినట్లు తేలింది. ఈ మేరకు భార్య సోనంను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకంటే 5 ఏళ్ల చిన్నవాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న సోనం అడ్డుగా ఉన్న భర్తను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపినట్లు తేలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. మేఘాలయలో దంపతులు మిస్సింగ్ అని తొలుత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో భార్య సోనం తన భర్త రాజా రఘువంశీని అత్యంత కిరాతకంగా చంపినట్లు తేలింది. ఈ మేరకు సోనంను ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సోనం తన భర్త రాజాను హనీమూన్ పేరుతో తీసుకెళ్లి 3 కాంట్రాక్ట్ కిల్లర్లతో చంపించింది. ఈ కేసులో సోనంతో పాటు రాజా రఘువంశీని హత్య చేసిన 3 కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్ట్ చేశారు. రాజాను చంపమని సోనం తమకు నగదు ఇచ్చినట్లు కిల్లర్ ఒప్పుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనం రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. మే 20న వీరిద్దరూ మేఘాలయలో హనీమూన్కు వెళ్లారు. అయితే చివరిసారిగా వీళ్ళు మే 23న కనిపించారు. ఆ తర్వాత ఏమైపోయారో తెలియదు. దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభించలేదు. అయితే జూన్ 3న రాజా రఘువంశీ మృతదేహాన్ని చిరపుంజి వద్ద ఓ లోయలో పోలీసులు గుర్తించారు. అప్పటికి సోనం జాడ తెలియదు. అయితే రాజా మృతదేహం లభ్యం కావడంతో సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది. సోనంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తమ ఇంట్లో పనిచేసే 5 ఏళ్లు చిన్నవాడైన రాజ్ కుష్వాహాతో సోనం ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ ఎఫ్ఐఆర్ కొనసాగించింది. అడ్డుగా ఉన్న భర్తను పథకం ప్రకారం హతమార్చాలని ప్లాన్ వేసింది. హనీమూన్ నాటకం ఆడే భర్తను మేఘాలయ తీసుకువెళ్ళింది. అక్కడే రాజ్ కుష్వాహా మరో 2 రాజా రఘువంశీని పరిచయం చేసుకున్నారు. తాము ఎవరూ తెలియనట్లుగా నటించారు. మేఘాలయలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాజాను హతమార్చి లోయలో పడేసి అందరూ జంప్ అయ్యారు. కానీ ఇటీవల పోలీసులు రాజా మృతదేహాన్ని కనుగొనడంతో వాళ్ళ బండారం బయటపడింది. ఈ మేరకు సోనం పోలీసులకు లొంగిపోయింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేరం ఏ తప్పైనా ఏ రూపంలో చేసినా, ఇక్కడ చేసినా, ఎక్కడ చేసినా ఖచ్చితంగా బయటపడుతుంది.